సాహో ఎస్, సుస్మిత ఎస్. 2 ఎస్సులు కలిపితే ఎంత సూపర్ హిట్గా కాకుండా ఏమవుతుంది? అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా సుస్మితని. ఇటువంటి పెద్ద హిట్ రావటం అమ్మా నీ బాధ్యత ఇంకా బాగా పెరిగింది. సాహో నీకు కూడా. అండ్ మీ ఫాదర్ని కూడా అడిగా అని చెప్పు. చిరంజీవి గురించి ఏం చెప్తాను నేను? నాకన్నా చిన్నవాడు అయినా బాబాయ్ అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి అల్లు రామలింగ గారు కానీ ఆ రోజుల నుంచి ఒక కుటుంబంగా పెరిగాం. మెయిన్ క్రెడిట్ నాకేంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో 12 సినిమాలు చేస్తే నేను బాబాయ్తో 14 సినిమాలు చేశాను. ఇప్పుడు ఏంటంటే జగదేకవీరుడు ఆయనే, అతిలోక సుందరి ఆయనే. అంటే హీరోయిన్ లేకపోయినా ఆయన ఒట్టి ఫోజులతోనే పర్టికులర్గా సీన్లో అమ్మాయి తిడతా ఉంటే అమ్మాయిని తిట్టి గబక్కం చేంజ్ అయ్యి లోపలికి వచ్చి తిట్టకూడదా అంటే అమ్మాయి అయిపోయాడు. ఇక ఫోజుల సంగతి ఇలా పెట్టినా అలా పెట్టినా, ఇలా పెట్టినా ఎలా పెట్టినా, ఎలా పెడతాడో తెలియదు. అన్ని రకాల ఫోజులు నాకు ఇప్పటికే అర్థం కాదు. అండ్ ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది, యాపిల్ చెట్టు అవుతుంది. నేను ఒక విత్తనం నాటాను వీళ్ళిద్దరి మధ్య. బాబాయ్ అనిల్తో ఓ సినిమా చేయాలి నువ్వు అని ఒక చిన్న విత్తనం నాటాను. యాపిల్ చెట్టు వస్తుంది అనుకున్నాను, కానీ వటవృక్షం అయిపోయి మర్రి చెట్టు అయిపోయింది. మరి ఎంతమంది నీళ్లు పోసారో, అమృతం పోసారో ఏం తెలుసు. అండ్ యూ డిజర్వ్ ఇట్ బాబాయ్. ముఖ్యంగా